భారీ అంచనాలతో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన టీమిండియా వరుస పరాజయాలతో వన్డే సిరీస్ కోల్పోయింది. పెర్త్, అడిలైడ్ వేదికలుగా జరిగిన 2 వన్డేల్లోనూ ఓటములు చవిచూసి ఇప్పుడు క్లీన్ స్వీప్ పరాభవం ముంగిటి నిలిచింది. సిడ్నీ వేదికగా జరగబోయే 3వ వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. మరోవైపు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని జారు విడుచుకోకూడదని ఆసీస్ పట్టుదలగా ఉంది. భారత్ చివరిసారిగా 2021లో వరుసగా 3 వన్డేల్లో ఓడిపోయింది. నిజానికి ఈ పర్యటన కోసం కొత్త కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఎంపికవడం, కోహ్లీ, రోహిత్ శర్మ రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. కంగారులపై గత కొంతకాలంగా ఆధిపత్యం కనబరుస్తున్న భారత్ మరోసారి అదరగొడుతుందేమోనని అనుకున్నారు. కానీ స్టార్ ప్లేయర్స్ కోహ్లీ, రోహిత్ ఇద్దరూ విఫలమవడం, బౌలింగ్ కాంబినేషన్లో ఎవరూ పెద్దగా రాణించకపోవడం భారత్ వరుస ఓటములకు కారణమైంది. అలాగే తుది జట్టు కూర్పులో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం కూడా మైనస్ గా మారింది. ఈ నేపథ్యంలో క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకోవాలంటే సిడ్నీలో భారత్ సమిష్టిగా రాణించాల్సిందే. గత మ్యాచ్ లో రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం కలిసొచ్చే అంశం. అలాగే అక్షర్ పటేల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కెప్టెన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రం పేలవ ఫామ్ తో నిరాశపరుస్తున్నారు. ముఖ్యంగా కోహ్లీ వరుసగా 2 మ్యాచ్ల్లోనూ డకౌట్ అయ్యాడు. దీంతో సిడ్నీలోనైనా కింగ్ చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ ఆసీస్ గడ్డపై కోహ్లీకి చివరిది కావచ్చు. అందుకే విరాట పర్వం చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అలాగే వన్డే ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోవాలన్నా కూడా కోహ్లీ ఈ మ్యాచ్ లో రెచ్చిపోవాల్సిందే. మరోవైపు బౌలింగ్ కాంబినేషన్ లో మార్పులు జరుగుతాయా లేదా అనేది చూడాలి. తొలి 2 వన్డేల్లోనూ కుల్దీప్ లేకపోవడం భారత విజయావకాశాలపై ప్రభావం చూపింది. మరి సిడ్నీ వన్డేలోనైనా కుల్దీప్ ను ఆడిస్తారో లేదో చూడాలి. అలాగే సిరాజ్ పేస్ అటాక్ ను లీడ్ చేస్తుండగా హర్షిత్ రాణా అతనికి సపోర్ట్ గా ఉన్నారు. హర్షదీప్ పర్వాలేదనిపిస్తున్నా హర్షిత్ రాణా మాత్రం ఇప్పటి వరకు ఆకట్టుకోలేదు. గంభీర్ శిష్యుడు కావడంతోనే జట్టులో ఉంటున్నాడన్న విమర్శల నేపథ్యంలో అతను తన సత్తా నిరూపించుకోవాల్సిందే. మరోవైపు ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నేసింది. ఇదిలా ఉంటే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో భారత్ రికార్డ్ చెత్తగా ఉంది. ఇక్కడ ఆసీస్తో 19 మ్యాచ్లలో తలపడితే కేవలం 2 సార్లు గెలిచింది. పిచ్ విషయానికొస్తే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఎక్కువగా బ్యాటర్ల ఆధిపత్యం కనిపిస్తుంటుంది.